ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. నవంబర్ నెల సంవత్సరం బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు అంటే ఆగస్టు నెల 18వ తారీఖున ఉదయం 10 గంటల నుండి ఆగస్టు నెల 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లు ఆన్లైన్లో అయితే రిలీజ్ చేయడం జరుగుతుందండి. వీటిలో మనం శ్రీవారి యొక్క ఆదిత్యవ ఎలక్ట్రానిక్ డిప్ని పిలుస్తూ ఉంటాం. అంటే లక్కీ డిప్లో శ్రీవారి భక్తుల్ని ఈ 4 రకాల స్వామివారికి ఆదిత్యాలకైతే ఎంపిక చేయడం జరుగుతుందండి. వీటిలో మనకు ప్రధానంగా సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పద్మారాధన, అర్చన అనేటువంటి 4 సేవలు అయితే మనకి అందుబాటులో ఉంటాయి. దీనికోసం టీటీకి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevastanam.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి దీనికోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీ దేవస్థానం వారు అయితే 2 days వరకు కూడా శ్రీవారి భక్తులకి టైం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా ఈ శ్రీవారి యొక్క మొదటి గడప దర్శన టికెట్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇందులో భార్య భర్త కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవరైనా సరే ఇద్దరు పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. లేదు అనుకుంటే సింగిల్గా కూడా మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొని ఈ లక్కీ డిప్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి రిజల్ట్ ఆగస్టు నెల 20వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు అయితే రావడం జరుగుతుంది. మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ కట్టడానికి శ్రీవారి భక్తులకి 2 days వరకు కూడా టీటీ దేవస్థానం వారు అయితే టైం ఇవ్వడం జరుగుతుందండి. మనకి ఆగస్టు నెల 22వ తారీఖున మధ్యాహ్నం 12 లోపు మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్, అంటే ఉదాహరణకి సుప్రభాత సేవ 120 రూపాయలు, తోమల సేవ 220 రూపాయలు, అర్చన సేవ 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన సేవ 1250 రూపాయలు చొప్పున ఉంటుంది. కాబట్టి మీరు ఎంపికైనటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ శ్రీవారిక ఈ ఆదిత్య ఎలక్ట్రానిక్ డిప్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ సేవకి ఎంపికైనా సరే ఇంచుమించుగా 30 నిమిషాల నుండి 40 నిమిషాల పాటు శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం బంగారపు వాకిట్లో మీరు నిల్చుని లేదా కూర్చుని శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలను చూసిన తర్వాత మిమ్మల్ని శ్రీవారి యొక్క దర్శనానికి మొదటి గడప వరకు పంపించడం జరుగుతుంటుంది. మీకు శ్రీవారికి మధ్య దూరం కేవలం 9 అడుగుల డిస్టెన్స్ మాత్రమే ఉంటుందండి. ఇదే మొదటి గడప దర్శన టికెట్ కావాలనుకుంటే 10,000 రూపాయలు శ్రీవారిని టెస్ట్ డొనేషన్ చేస్తే 500 రూపాయల విఐపి దర్శనం ద్వారా కూడా మీరు శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల రిలీజ్ అవుతున్నటువంటి శ్రీవారి మొదటి గడప దర్శన టికెట్ కోసం మీరు లక్కీ డిప్లో పాల్గొని శ్రీవారి యొక్క సేవలో తరించేటువంటి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.